ఒక్క సెకండ్ ఆగు. శివ పూజ చేసే చేతులు, శివాలయానికి వెళ్ళే కాళ్ళు, శివాలయాల్లో ప్రదక్షిణ చేసే పాదములు, శివ నైవేద్యాలను ఎవరైతే భుజిస్తారో, ఎవరైతే శివుని హృదయంలో పెట్టుకుని దానిస్తారో, ఈ 5 క్రియలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ జన్మ ధన్యమవుతుందన్నమాట. వాళ్ళని శివభక్తులుగా పిలుస్తారు. వాళ్ళని సమాజంలో ఒక విధంగా చూస్తారన్నమాట. ఆ శివుడు వాళ్ళకి అటువంటి విముక్తిని కల్పిస్తాడనమాట. ఎవరైతే ఇవన్నీ చేస్తారో వాళ్ళకి ఆ శివుడు అనుగ్రహం ఎప్పుడూ ఉంటది. ఆటోమేటిక్‌గా సమాజం అంతా కూడా మన వైపు తిరిగి చూస్తదన్నమాట. వీడు చాలా పరమ శివ భక్తుడు, చాలా శివుడికి చాలా భక్తుడు అని శివుడే మాత్రం తెలియజేస్తాడనమాట. శివుడు వాళ్ళని ఈ ప్రపంచంలో ఒక గొప్ప వాళ్ళుగా తయారు చేస్తాడు. ఎవరైతే ఈ 5 ప్రక్రియలు వాళ్ళ దగ్గర ఉంటాయో వాళ్ళకి శివుడు భక్తుడు